దేవాలయాల విశిష్టత ఏంటి? వేదాలలో నీకు ఎక్కడ దేవుడికి రూపం ఉన్నది అని చెప్పి అలా తయారు చేసిన దాన్ని ఎట్లా పూజించాలా? ఇప్పుడు మాకు అప్పుడు ఉందా లేదా నాకు తెలీదు. మరి వేదాలలో లేనటువంటి విషయాన్ని మనం ఆచరిస్తాం అంటే అక్కడ మనం విగ్రహాన్ని కాదు ఆరాధిస్తున్నది. గోపురాల ముందు కొన్ని అశ్లీల శిల్పాలు చెక్కి ఉంటాయి. అసలు ఆ శిల్పాలు చెక్కడానికి కారణం ఏంటి? దాన్ని అశ్లీలం అని ఎందుకన్నా? నీకు పెళ్ళైందా? అంటే పెళ్ళైందా? పిల్లలు సృష్టి కార్యం జరగకుండా నేను పాపం ఒక ఆడపిల్లవు కాబట్టి నీతోటి కొంచెం మాట్లాడడానికి నేను కాస్త సంకోచం. దానికి కారణం తెలుసా నీకు? కామశాస్త్రం. కామశాస్త్రం శాస్త్రమే ఉంది. ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు. ఇప్పుడు ఇంత సైన్స్ అప్పుడు లేదు. టెక్నాలజీ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అప్పుడు ఇన్ని టెక్నాలజీ నీకు ఇప్పుడు టెక్నాలజీ అప్పుడు లేదనుకుంటున్నావా? నీ తరం ఒక్కటే చాలా తెలియగల తరం అనుకుంటున్నావా? అయితే కొన్ని దేవాలయాల్లో జలం ఉద్భవించడం కానివ్వండి, కొన్ని దేవాలయాల్లో పైన ఉన్న గోపురం నీడ ఏ సమయంలో కూడా కింద భూమి పైన పడదు. ఇంత టెక్నాలజీ లేదా? అది నాకు తెలియక మిమ్మల్ని లేదా? లేకపోతే ఎట్టగట్టాడు. సో అలాంటి దేవాలయాలను అన్య మతస్థులు కూలగొట్టేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళకు నేర్పిస్తున్నటువంటివి. లేకపోతే 36,000 దేవాలయాలు భారతదేశంలో నాశనం అయినాయి. నాశనమైన దేవాలయాలను చూసినా కూడా అద్భుతమైన శిల్పకళ నీకు కనిపిస్తుంది. కళ్ళ నీళ్లు పడతాయి. ఈ దుర్మార్గులు. వాల్మీకి రామాయణానికి ముందు రామాయణం ఉందా? శ్రీకృష్ణుడు యాదవుడా? ఇది నీకు తెలియాల్సిన విషయం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తుంది ఆలిని జూదంలో పెట్టడం ధర్మమేనా? ఆలి ఎవరితో పడుకున్నా కూడా తప్పు లేదు అని చెప్పి మన న్యాయస్థానాలు దౌర్భాగ్యపు తీర్పులు ఇస్తున్నాయి.